మరి Samsung Galaxy S24 Ultra వస్తే అండ్ S23 Ultra ని ఇప్పుడు కొనొచ్చా? iPhone 16 మరి సమ్మర్ సేల్ లో ఏ ప్రైస్ రేంజ్ లో కొనొచ్చు? Vivo X200 అండ్ X200 Pro పరిస్థితి ఏంటి? అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్ కొనేది ఉంటే ఆ టైంలో మాత్రమే కొనండి, లేదా అసలు కొనకండి. వెల్కమ్ టు Tech24. మే అయితే వచ్చేసింది. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్ కూడా వచ్చేసింది. మే 1 మధ్యాహ్నం 12 గంటలకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఎవరైతే ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి 12 గంటలు ముందుగా, అంటే ఎగ్జాక్ట్లీ సేమ్ డే 12 AM సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్గా ఉండే ప్రైస్ డ్రాప్తో పాటు అడిషనల్గా 10% బ్యాంక్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అమెజాన్లో HDFC క్రెడిట్ కార్డ్తో, ఫ్లిప్కార్ట్లో SBI క్రెడిట్ కార్డ్తో డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ చాలా మందికి ఫ్లాగ్షిప్ మొబైల్ కొనాలని ఉంటుంది, కాకపోతే ప్రైస్ ఎక్కువ అయితే డ్రాప్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్స్ని కన్సిడర్ చేయడానికి బెస్ట్ టైం ఏదైనా ఒక మాదిరి పెద్ద ఆఫర్సే. అలాంటి ఆఫర్స్ ఈ మేలో వచ్చే సమ్మర్ సేల్. బిగ్ బిలియన్ డేస్ అంత రేంజ్ ప్రైస్ డ్రాప్ ఉండకపోయినప్పటికీ అప్పటి వరకు మీరు వెయిట్ చేయలేకపోతే ఈ సమ్మర్ సేల్లో మీరు కన్నేయాల్సిన ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీటి యొక్క ప్రైస్ డ్రాప్ ఆఫర్ని అయితే ఇంకా రివీల్ చేయలేదు. చాలా మొబైల్స్కి సంబంధించి డైరెక్ట్గా రివీల్ చేయకుండా సేల్లోనే బ్యాంక్తో డబుల్ డిస్కౌంట్ అండ్ అడిషనల్ కూపన్స్ అయితే వస్తున్నాయి. అలా వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తుంటాను. ఎవ్రీ సెకండ్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. సడన్గా వచ్చే డబుల్ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ సమ్మర్ సేల్లో కన్సిడర్ చేయాల్సిన ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఫస్ట్ మాట్లాడుకుంటే iPhone 14, 15 వీటిపై అయితే ఎలాంటి ఆఫర్ ఉండదు. ఓన్లీ iPhone 16 పై మాత్రమే డిస్కౌంట్ అయితే ఉండబోతుంది. ఏదైతే మీరు సెప్టెంబర్ వరకు వెయిట్ చేయలేరో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ మేలో iPhone 16 అయితే కన్సిడర్ చేయొచ్చు. April 29th 8 PM అయితే దీనికి సంబంధించిన డిస్కౌంట్ రివీల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నేను అనుకోవడం 60 నుంచి 64,000 ప్రైస్ రేంజ్లో బ్యాంక్ డిస్కౌంట్తో ఇదైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీరు సెప్టెంబర్ వరకు వెయిట్ చేయలేకపోతే iPhone 16ని ఆ ప్రైస్ రేంజ్లో అన్డౌటెడ్లీ కన్సిడర్ చేయొచ్చు. ఇంకా 13, 14 ప్లస్ వీటిపై అయితే ఎలాంటి డిస్కౌంట్స్ ఉండే అవకాశాలు లేవు. అండ్ చాలామంది ప్రో మ్యాక్స్ల గురించి కూడా అడుగుతారు. అది 15 సిరీస్ అయినా 16 సిరీస్ అయినా. సో ప్రో సిరీస్ పై అయితే ఆఫర్స్లో ఎలాంటి డిస్కౌంట్ ఉండదు. సో ఈ సేల్లో బెస్ట్ డిస్కౌంట్ వచ్చే మొబైల్ ఏదైనా ఉందంటే ఐఫోన్స్లో అది iPhone 16. అండ్ నెక్స్ట్ ఈ సమ్మర్ సేల్లో మనం లుక్ చేయాల్సిన సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ చూస్తే Samsung Galaxy S23 Ultra. ఆల్రెడీ నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. S23 Ultra ఇప్పుడు కొనొచ్చా లేదా 2025లో అని. అన్డౌటెడ్లీ కొనొచ్చు. ఏ ప్రైస్ రేంజ్లో వస్తే కొనొచ్చు అంటే ఆల్రెడీ 77 ఆ ప్రైస్ రేంజ్లో అయితే దొరుకుతుంది. బట్ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో 85,000లో Samsung S24 Ultra అనే ఈ సేల్లో రాబోతున్నట్లు అమెజాన్ అయితే టీచ్ చేస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్ అండ్ కూపన్. నేను చెప్పేది కాదు, అమెజాన్ అఫీషియల్గా పోస్టరే రివీల్ చేసింది. అది ఇక్కడ స్క్రీన్ పై వేస్తాను చూడండి. లాస్ట్ మినిట్లో వాళ్ళు మారిస్తే మనం ఏం చేయలేం కానీ 85,000కి S24 Ultra వస్తే S23 Ultra కంటే అది బెటర్ అవుతుంది. ఒకవేళ S23 Ultra కనుక మీకు 60-65,000 రేంజ్లో వస్తే మంచి ఆప్షన్ అవుతుంది. 70 పైన అయితే S23 Ultraకి వెళ్ళే బదులు S24 Ultraకి వెళ్ళండి. లేదు కర్వ్డ్ డిస్ప్లే హైయెస్ట్ ప్రయారిటీ అనుకునే వాళ్ళు, సామ్సంగ్లోనే ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి అనుకునే వాళ్ళు డిజైన్ అండ్ లుక్ పరంగా ఏం తేడా ఉండదు. ఈవెన్ S25 Ultra కంటే కానీ లుక్ పరంగా S23 Ultra ఇంకా ప్రీమియంగా ఇప్పటికి కూడా ఉంది. సో నేను అనుకోవడం S23 Ultra పై అయితే పెద్ద డిస్కౌంట్ ఉండకపోవచ్చు, బట్ S24 Ultra మాత్రం 85,000లో వస్తే మనం కన్సిడర్ చేయదగిన బెస్ట్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్. S25 Ultra పై అయితే పెద్ద డిస్కౌంట్ అయితే ఈ సేల్లో ఉండబోట్లేదు. అండ్ ఈ మొబైల్కి సంబంధించిన బెస్ట్ బయింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో ఆఫర్స్ టైంలో చెక్ చేయండి, ఓపెన్ చేసి మీకు అడిషనల్గా బ్యాంక్ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్తో ఓపెన్ చేసి చూస్తేనే మీకు లోయెస్ట్ ప్రైస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ట్యాగ్ చేసిన ప్రైస్ అయితే మీకు కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. సో క్లిక్ చేసి ఆఫర్స్ టైంలో అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ iQOO నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్ చూస్తే iQOO 13 ప్రజెంట్ అయితే 55,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో మనకి 52,000 దగ్గరగా వస్తుంది. ఒకవేళ ఈ మొబైల్ కనుక బిలో 50,000లో ఇంకా నియర్లీ 45,000లో వస్తే డెఫినెట్గా ఎలాంటి డౌట్ లేకుండా ఆ ప్రైస్ రేంజ్లో బ్రాండ్ వాల్యూ, సామ్సంగే కావాలి, యాపిలే కావాలి అన్న ప్రయారిటీ లేకుండా చూస్తే వాల్యూ ఫర్ మనీ ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే అవుతుంది iQOO 13. అండ్ నెక్స్ట్ బ్రాండ్తో సంబంధం లేదు, బెస్ట్ కెమెరా, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ కావాలి అనుకునే వాళ్ళు Vivo నుంచి Vivo X200 Proని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ దీనిపై అయితే పెద్ద డిస్కౌంట్ అయితే వచ్చే అవకాశాలు అయితే లేవు. ప్రీవియస్లీ ఒక ఆఫర్లో X100 Pro చాలా మంచి డిస్కౌంట్లో వచ్చింది, బట్ కొన్ని సెకండ్స్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. అలా మళ్ళీ X200 Pro వస్తే డెఫినెట్గా
డెఫినెట్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే నేను వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైంకి ఆఫర్స్ అన్నీ అయిపోతున్నాయి. సో అందుకే ఇప్పుడే జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. అండ్ X200 Pro మరి ఏ ప్రైస్ రేంజ్లో వస్తే కన్సిడర్ చేయొచ్చు అంటే సో 70,000-75,000 ప్రైస్ రేంజ్కి దగ్గరగా వస్తే డెఫినెట్గా X200 Pro చాలా మంచి ఆప్షన్. ఈవెన్ ప్రజెంట్ ఉన్న ప్రైస్ రేంజ్కి కూడా సో అది బెస్ట్ ఆప్షన్. బట్ ఈ ఆఫర్స్లో ఏ రేంజ్లో వస్తే కన్సిడర్ చేయొచ్చు అనే దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో ఆల్రెడీ 82,000-83,000కి అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో బ్యాంక్ డిస్కౌంట్తో కలుపుకొని. ఆఫ్లైన్లో కూడా నియర్లీ 80,000 రేంజ్లో వస్తుంది. ఒకవేళ 70,000-75,000లో ఈవెన్ ప్రజెంట్ మీరు ఆన్లైన్ అనే కాదు ఆఫ్లైన్లో కూడా ట్రై చేయండి. ఆ ప్రైస్ రేంజ్లో వస్తే X200 Pro చాలా బెస్ట్. అండ్ 50,000-55,000 మధ్య ప్రైస్ రేంజ్లో వివో X200 కనుక వస్తే ఈ సమ్మర్ సేల్లో ఈవెన్ మీరు ఆఫ్లైన్లో కూడా ఆ ప్రైస్ రేంజ్లో కొనగలిగితే డెఫినెట్గా చాలా మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ చాలా మంది పిక్సెల్ ఫోన్స్ అయితే ఆఫర్స్లో వస్తుంటాయి అనుకుంటుంటారు. సో ఈ మీ సమ్మర్ సేల్లో కూడా పిక్సెల్ 9 అండ్ 8A పై అయితే ఆఫర్ ఉంది. పిక్సెల్ 8A 29,999 అని రివీల్ చేశారు. పిక్సెల్ 9 64,999 అని అయితే రివీల్ చేశారు. సో రెగ్యులర్గా ఉండే ప్రైస్కి పిక్సెల్ 9 ఒక 10,000 అయితే తక్కువలో వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో కూడా నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే సో పిక్సెల్ సిరీస్ ఇంకా బెటర్గా అయితే ఉండబోతుంది. ప్రజెంట్ ఉన్న పిక్సెల్ సిరీస్లో యూజ్ చేసే టెన్సర్ చిప్సెట్ మనకి సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్, అందుకే మనకి కొంచెం హీటింగ్ ఇష్యూస్ అండ్ కనెక్టివిటీ ఇష్యూస్ అలాంటివి అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. బట్ నెక్స్ట్ వచ్చే పిక్సెల్ ఫోన్స్లో ఉండే చిప్సెట్ మనకి TSMC మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్ అయితే ఉండబోతుంది. ఎలాంటి కనెక్టివిటీ ఇష్యూస్ అండ్ ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ ఉండవు. అండ్ కెమెరాలో ISP కూడా చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. నేను పర్సనల్గా టెన్సర్ మ్యానుఫ్యాక్చర్ పిక్సెల్ 7 Pro వాడిన తర్వాత ఇంకా పిక్సెల్ ఫోన్ TSMC మ్యానుఫ్యాక్చర్ చేసేదాకా వాడకూడదని అయితే డిసైడ్ అయ్యాను. సో మీరు ఈ సేల్లో పిక్సెల్ 9 సిరీస్పై ఏదైనా ఆఫర్ ఉన్నా దూరంగా ఉండడమే బెటర్ అనేది అయితే నా సజెషన్. లేదు ఖచ్చితంగా మాకు పిక్సెల్ ఫోనే కావాలి ఇప్పుడే కావాలి అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం. సో ఫ్రెండ్స్ ఇవి సమ్మర్ సేల్లో మనం ఒక లుక్ వేయాల్సిన ఫ్లాగ్షిప్ మొబైల్స్. సో మీకు నచ్చిన ప్రైస్ రేంజ్లో వస్తే మీకు నచ్చిన మొబైల్ వస్తే ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయొచ్చు. లేదు సెప్టెంబర్ వరకు వెయిట్ చేస్తామనుకుంటే అప్పుడు మీకు ఇంకా బెటర్ ప్రైసెస్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.